Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. ప్రస్తుతం కర్ణాటకలోని ధర్మస్థల్లో జరుగుతున్నటువంటి సవాలా ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల తవ్వకాల మీద అటు కర్ణాటక రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని గురించి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు, వచ్చి ఆ మంజునాథుడిని దర్శించుకుంటారు. అలాగే ఇక్కడ కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ప్రస్తుతం ఈ శవాల కోసం, ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి అస్థిపంజరాల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. ఆ ప్రాంతంలోకి తెలుగు వాళ్ళు కూడా వచ్చారు. ఏం జరుగుతుంది అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమనిపిస్తుంది ఇక్కడికి వచ్చాక? మేము మా ప్రాపర్ వచ్చేసి ఒంగోలు అండి. మేము ఇక్కడ బెంగళూరులో జాబ్ చేస్తుంటాము. అది ధర్మస్థల శివుడు గుడి ఫేమస్ కాబట్టి ఇది చూద్దామని మేము వచ్చాము. చూస్తే ఇక్కడ నేత్రవతి రివర్కి స్నానం చేద్దాము అని వస్తే, హోలీ డిప్ కోసం వస్తే ఇక్కడ చూస్తే అందరూ పోలీసులు. ఇది 3 రోజులు చూస్తూ ఉన్నాము సోషల్ మీడియాలో అండ్ మూవీలో, నేషనల్ మీడియాలో మూవీస్ అంతా ఆర్టికల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే ఏందబ్బా పోలీసులు కూంబింగ్ జరుగుతుంది, డిగ్గింగ్ జరుగుతుందని చూస్తూ ఉంటే ఇక్కడ దాని గురించి వస్తున్నాయి. ఎంత చూస్తుంటే మాకే భయంగా ఉంది. అంటే ఇది ఎంత పవిత్రమైన ప్లేస్లో ఇలాంటివి జరుగుతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఇలాంటి జరిగి భక్తులు కూడా చాలా డివోటీస్ కూడా చాలా భయపడతా ఉన్నారు. మళ్ళీ ఈ ప్లేస్కి వస్తే ఎలా ఉండిద్ది, ఏం భయం. ఇప్పుడు మేమే వస్తున్నాం, ఫోన్ చేస్తే ధర్మస్థల వెళ్ళారంటే అక్కడ ఇలా జరుగుతుందంట అని భయం పుడతా ఉంది మాకే. ఇంతకుముందు దీని గురించి అంత యూట్యూబ్లో చూస్తే అంత ఫేమస్ ప్లేసు, బాగా శివుడిది మంజునాథ టెంపుల్, జనాలు అంటే దేవుడు బాగా బ్లెస్సింగ్స్ ఉంటాయి ఇవన్నీ అనుకుంటా ఉన్నాము. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇదంతా జరుగుతుందని నెవర్ ఎక్స్పెక్టెడ్. దీనికి సొల్యూషన్ అదే అంటే ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో, లేకపోతే కొంతమంది అసలు హయ్యర్ అఫీషియల్స్ ఉన్నారు అని అలా అంటూ ఉన్నారు, మనకి తెలియదు. కానీ ఇక్కడ ఇదంతా చూస్తుంటే ఇట్స్ ఏ బ్యాడ్ సైన్లా ఉంది. మళ్ళీ టెంపుల్ యొక్క రిప్యుటేషన్ పోయిద్ది, ఇదంతా ఇది అలా అనిపిస్తూ ఉంది. మేము చూస్తూ ఉంటే మాకు ఇది అసలు ఇక్కడ ధర్మస్థలంలోనే జరిగిందా? ఈ రివర్లో చూసాం, ఈ రివర్ పక్కన అంటే టెంపుల్కి ఒక 1.5 కిలోమీటర్ రేడియస్లోనే ఇదంతా జరగటం. ఇక్కడే ఇదంతా బూడ్చిపెట్టారు శవాల్ని. ఇవన్నీ 10 years బ్యాక్ అని ఇలా చెప్తా ఉంటే మేము టెంపుల్కి వచ్చాం, ఇంకా ఇక్కడే జరుగుతున్నాయి. టెంపుల్ ప్రిమిసెస్లోనే ఇదంతా జరిగిందంటే అసలు నమ్మశక్యంగా లేదు. చాలా బాధగా ఉంది. ఈ టెంపుల్ మేమందరం శివభక్తులమి, శివుడు అంతే బాగా కొలుస్తూ ఉంటాం, నమ్ముతాము. అలాంటి ప్లేస్లోనే ఇలా జరుగుతుంది అంటే ఇంకా మిగతా ఎలా ఉండిద్ది, ఇంకా ఫర్దర్గా వచ్చే భక్తులకి ఎలా వీళ్ళు. మీరు నమ్ముతున్నారా? ఇంతమందిని ఇక్కడ చంపేశారు, ఇక్కడికి వచ్చేటువంటి మహిళలు, అందులో భక్తులు ఉన్నారు, అందరూ కూడా అమ్మాయిలు, యువతులు, వాళ్ళని చంపేశారని ఆ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దానికి అనుగుణంగానే ఇప్పుడు అంతా కూడా తవ్వకాలు జరుగుతున్నాయి. సో ఈ ఆరోపణలు, అలిగేషన్స్ మీరు నమ్ముతున్నారా ఒక శివభక్తుడిగా, ఒక తెలుగు వాళ్ళగా? చూస్తుంటే ఇప్పుడు వాళ్ళు అతను చెప్పే సోర్సెస్ ఇవన్నీ చూస్తా, ఆర్టికల్స్ అన్నీ చూస్తుంటే కొంచెం నమ్మే విషయంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరో అనానిమస్ ఒక వ్యక్తి వచ్చేసి రిపోర్ట్ ఇస్తే సుప్రీంకోర్టు తీసుకోదు కదా. ఇప్పుడు ఆ లాయరు సీల్డ్ కవర్లో ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ని సీల్డ్ కవర్లో పెట్టి సుప్రీంకోర్టు బెంచ్ మీద పెట్టున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఇలా సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలని చేస్తే సుప్రీంకోర్టు పట్టించుకోదు. ఇలా చాలామంది చేస్తుంటారు. బట్ దీంట్లో ఏదో సంథింగ్ హయ్యర్ కొంచెం బిగ్ షాట్స్ ఇన్వాల్వ్ అయ్యారు అని అనుకుంటేనే కదా మనకి సుప్రీంకోర్టు బెంచ్ కూడా దీన్ని తీసుకొని గవర్నమెంట్ సిట్టు సామాన్యంగా ఎవరు సిట్ అయ్యారు, వీళ్ళు వేశారు. స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి సిట్ వేసి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంటే సంథింగ్ ఈజ్ దేర్ అనే కదా. అందుట్లో నిన్న 2-3 డేస్లో జరిగిన డిగ్గింగ్లో 1 or 2 బాడీస్ దొరికినాయి అంటున్నారు. మనోడు చెప్పేదాన్ని బట్టి అక్కడ ఫైండ్ అవుట్ అవుతుంది కదా. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా తెలుస్తాయేమో. మొత్తానికైతే ఇక్కడ నిన్న ఆర్టికల్ చూసాము. ఆర్టికల్లో ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా జరిగినాయి 100 కాదు, మోర్ దెన్ 100 కూడా సెర్చ్ చేస్తే దొరుకుతాయి. మీరు సెర్చ్ చేయాలి, ఇవన్నీ పట్టించుకోవాలి అంటూ ఉన్నారు. సో మీరు చెప్పండి, మరొక వ్యక్తి కూడా ఉన్నారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తుంటారు? మేము ఐటీ ప్రొఫెషన్. మీరేం చేస్తారు? నేను వాళ్ళ బ్రదర్ని అంతే, నన్ను టూర్కి తీసుకొచ్చాడు. ఒంగోలు నుంచి వచ్చారు. సో మీకేమనిపిస్తుంది? సో ఇక్కడికి రావడం సేఫ్ అనిపిస్తుంది ఒక భక్తుడిగా? అంటే ఇంటి దగ్గర అయితే వద్దన్నారు, బట్ అదే వచ్చేసాము, టికెట్ బుక్ చేసుకున్నాం కదా. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా చూసాము, సో బ్యాడ్ అనిపిస్తుంది. ఏమని కాల్ చేశారు ఇంట్లో వాళ్ళు? ఎందుకు వెళ్ళారు? ఇక్కడ అలా ఉంది కదా పరిస్థితి, ఈ రిస్క్ ఎందుకు మీకు అని. ఇది నమ్మగలుగుతున్నారా? ఒక పుణ్యక్షేత్రంలో ఇలాంటి
ఆ వివాదం జరగడం, దాని గురించి డిస్కషన్ జరగడం, ఇప్పుడు ఇలా తవ్వకాలు కొన్ని రోజుల నుంచి జరగడం, ఇవన్నీ నమ్మగలుగుతున్నారా ఒక డివోటీగా? మేమైతే నమ్మలేదు ఫస్ట్, బట్ ఇప్పుడు సినారియో చూస్తుంటే డౌట్ వస్తుంది అది. సో నిజంగా ఇది ఒక బాధగా బాధ, చాలా బాధాకరం. ఇప్పటికీ బిలీవబుల్గా లేదు. మళ్ళీ చూస్తుంటే ఈ అంతా ఈ కూంబింగు, ఈ డిగ్గింగు, లేకపోతే ఇప్పుడు ఫైండ్ అవుట్ అవుతున్నాయి ఆర్టికల్స్. అంటే ఎవరైతే ఫ్యామిలీ సఫర్ అయ్యారో వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్తుంటారు కదా, మా సిచ్యువేషన్ ఇది, ఈ పోలీసులు అవన్నీ అనానమస్ కేసుల్లాగా క్లోజ్ చేసేసారు, ఇప్పుడు ఫైండ్ అవుట్ అవుతున్నాయి అంటే అది ఇంకా బిలీవ్ చేయాల్సి వస్తుంది. సో తెలుగు వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే నిజంగా మగవాళ్ళగా మీరే భయపడుతున్నారు, సో మిగిలిన ఫ్యామిలీస్లో రావాలంటే వాళ్ళందరూ కూడా ఆలోచించే పరిస్థితి. కాకపోతే ఇక్కడ మేము కూడా 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం, కాకపోతే ఎలాంటి ఏమి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కాకపోతే ఇలాంటి ఆపరేషన్ అయితే సర్చ్ ఆపరేషన్ మాత్రం ఇలాంటి జరిగినప్పుడు ఏంటి అంటే గవర్నమెంట్ షుడ్ టేక్ స్ట్రాంగ్ యాక్షన్. ఇలాంటి ఇంకా ఫర్దర్లో జరగకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ అనేది డెవోటీస్కి ట్రస్ట్ కలిగియాలి. సో ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వచ్చేది భక్తితో వస్తాము, ఇలాంటివి జరుగుతున్నాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అది మన చేతుల్లో ఏం లేదు. బట్ డెవోటీస్ టెంపుల్, ఏన్షియంట్ టెంపుల్, మంచి టెంపుల్, దానికి అందరూ రావాలి, అందరూ దీనికి ఉన్న మంచి పేరుని పోగొట్టకూడదు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి అని చెప్పేసి భయపడకుండా వచ్చేసి దేవుడిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతే మంచిది. కాకపోతే ఇలాంటివి జరుగుతున్నాయని భయం ఉంటుంది ఎవరికైనా, ప్రాణాలంటే భయమే కదా, ఇలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి. కాకపోతే ఇక్కడ టైట్ సెక్యూరిటీ పెట్టేసి పోలీసులు, గవర్నమెంటు దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళి ఇలా జరిగింది, ఇంకా ఫర్దర్ ఇలా జరగదు అని జనాలకి నమ్మకం కలిగిస్తే ప్రజలు కూడా, వచ్చే భక్తులు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ధైర్యంగా వస్తారు. ఇప్పుడు మేమే వచ్చాం, మా ఇంట్లో వాళ్ళు కాల్ చేసి ఇలా జరుగుతుందంట అంటే మనకి చదువుకున్నాం, మనకు తెలుసు, ఓకే పోలీసులు ఉన్నారు, వీళ్ళున్నారు. ఇప్పుడు ముసలోళ్ళు వస్తారు, వాళ్ళు ప్యానిక్ అయిపోతారు ఆల్ ఆఫ్ సడన్. ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇక్కడ మనుషుల్ని గుడిచిపెట్టారంటే ఎక్కడంట ఇదంట అని ఆర్టికల్స్ చదివి, సో అదంతా పోలీసులు అందరూ జనాలకి నమ్మకం కలిగిస్తే వాళ్ళు కూడా సేఫ్గా ఫీల్ అయ్యి పోలీస్ ప్రొటెక్షన్ అంతా ఉండేది కాబట్టి రావచ్చు. రైట్, ఓకే. ఇది భక్తులందరూ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు కూడా వస్తుంటారు ఇక్కడికి మంజునాథ్కి. మంజునాథ్ ఆలయాన్ని, దేవుని కూడా సందర్శించుకుంటారు. ఇలా వచ్చినటువంటి కొంతమంది శివభక్తులు, వీళ్ళు బెంగళూరులో ఉంటున్నారు, ఐటీ ఎంప్లాయీ. సో తను నేటివ్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లోని ఒంగోలులో ఉన్నటువంటి ఫ్యామిలీ. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా ఫోన్ చేసి వారిస్తున్నారు, ఎందుకు వెళ్ళారు, అక్కడ ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ కూడా ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళారంటూ కూడా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ భయపడుతున్నారని కూడా చెప్తారు. అంటే మొత్తాన్ని చూస్తే ఏదైతే ఈ 100 శవాలకు సంబంధించినటువంటి వ్యవహారంపై, ఆ వెలికితీతకు సంబంధించినటువంటి వ్యవహారంపై వచ్చేటువంటి భక్తులందరూ కూడా భయపడుతున్నారు. ఒకప్పుడు ధర్మస్థల క్షేత్రం అంటే ఎంతో పవిత్రంగా, ఎంతో ప్రముఖ పుణ్యక్షేత్రంగా భావించేవాళ్ళు. అలాంటి ఈ స్థలంలో ఇలాంటివి జరగడం అనేది నిజంగా బాధాకరం. ఏదేమైనా కూడా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి, దీనిలో ఉన్న వాస్తవాలను కూడా బయటకు తీసుకురావాలనేటువంటి విషయాన్ని అటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు కూడా కోరుతున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్, విజయ్, ధర్మస్థలం నుంచి.